పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ అణు కేంద్రమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. 100 టార్గెట్లపై 200 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన 2 అగ్రశ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు సహా పలువురు కీలక వ్యక్తులు మృతి చెందారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. అటు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేయకముందే అణు కార్యక్రమాలపై తమతో ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ను హెచ్చరించింది. ఇరాన్ అణు కార్యక్రమాల దూకుడుతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టెహ్రాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. మొదట గత రాత్రి టెహ్రాన్ పై దాడులు చేసిన ఇజ్రాయెల్ ఈ ఉదయం రెండో దశ దాడులు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు వెల్లడించింది. ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ జెట్ ఫైటర్లు పలుమార్లు దాడులు చేసినట్లు పేర్కొంది. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పొగ కమ్ముకున్నట్లు తెలిపింది. నతాంజ్ ప్రాంతంలోని అణు కేంద్రం వద్ద పేలుళ్లు సంభవించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుసేని సలామీ, క్షిపణి కార్యక్రమాల చీఫ్ జనరల్ అమీర్ అలీ హజీజాదే, సైనిక దళాల చీఫ్ జనరల్ మొహమ్మద్ బఘేరితో పాటు మరికొందరు మిలిటరీ ఉన్నతాధికారులు మృతి చెందారు. ఇరాన్ అధికార న్యూస్ ఏజెన్సీ IRNA ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫెరోయుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు షహీద్ బెష్టీ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మినౌ చెహర్, అదే కళాశాల అధ్యాపకుడు అహ్మద్ రజా జుల్ఫా ఘరీ కూడా మృతి చెందినట్లు సమాచారం. అగ్రశ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు, పలువురు అణు శాస్త్రవేత్తలు మృతి చెందటం ఇరాన్ కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. తాజా పరిణామాలతో ఇరాన్ ముందు జాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని మూసివేసింది. అన్ని విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు నిలిపివేసింది. టెహ్రాన్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అటు ఇరాన్ పై తప్పనిసరి పరిస్థితుల్లోనే దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ తెలిపారు. ఇజ్రాయెల్ ను నాశనం చేయాలనుకునే వారి ముందు తాము తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటు ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు. ఈ దాడులకు ప్రతీకార చర్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్లు IRNA వెల్లడించింది. ఖమేనీ ప్రకటనకు అనుగుణంగా ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది. ఇజ్రాయెల్ వైపు భారీ సంఖ్యలో డ్రోన్లు పంపింది. ఇరాన్ ప్రయోగించిన 100కు పైగా డ్రోన్లను తమ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా కూల్చినట్టు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైనట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ధృవీకరించింది. IAEA చీఫ్ గ్రోసీ ఈ మేరకు X లో ఓ పోస్ట్ పెట్టారు. రేడియేషన్ లీకేజీ స్థాయిపై సమాచారం కోసం ఇరాన్ అధికారులను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. అటు ఇరాన్ తమ అణు కార్యక్రమాలపై ఇకనైనా వాషింగ్టన్ తో ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కోరారు. లేకుంటే ఇజ్రాయెల్ దాడులు మరింత దారుణంగా ఉండే ప్రమాదముందని హెచ్చరించారు. ఇరాన్ సర్వనాశనం కాకముందే అణు ఒప్పందం చేసుకోవాలన్నారు.